ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిసి కూడా కళ్ళు ఆర్పకుండా కాకమ్మ కబుర్లు చెప్పగలిగే కలేజా ఉన్నవాడే గొప్ప నాయకుడు. దట్ ఈజ్ లీడర్షిప్. అదిగో అబ్బబ్బబ్బా బాబు గారు రానే వచ్చారు. ఆయనకు నిండు నూరేళ్ళు. ఆరుగోరు ఈ వారం కొత్తగా ఏం కనిపెట్టారో ఏడు చేయబోతున్నారో ఆయన కనుక్కుందా. నమస్కారం సార్. ఏడు సార్ విశేషాలు? కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం సార్. ఆ కొత్త ప్రాజెక్టు తొందరలోనే మీ అందరికి ఒక డాక్టర్ కూడా వస్తాడు. ఏ డాక్టరా? ఎక్కడికి వస్తాడు సార్? ఇంటికా? మీ సెల్ ఫోన్ కి. ఏంటిది? డాక్టర్ మా ఫోన్ లోకి వస్తాడా? వచ్చి ఏడు చేస్తాడు. నువ్వేం తినాలి, ఏమి తినకూడదు, మెడిసిన్ ఎట్టేసుకోవాలి, మీ ఆరోగ్యం మీ సెల్ ఫోన్ లో ఉంది. ఓహో, అంటే ఇక్కడ నుంచి ఫోన్ లోనే ట్రీట్మెంట్ ఇచ్చేస్తారన్నమాట. మనిషి జీవితం 120 ఏళ్ళు. 120 ఏళ్ళ? ఎవరు చెప్పారు సార్ మీకు? రామ్దేవ్ బాబా ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఎందుకు సార్ ఆ నీళ్లు బతికి భూమికి భారంగానే? ఈ టాపిక్ వదిలేసి ఇంకేమైనా చెప్పండి గురుగారు సరదాగా. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఎలా పని చేస్తా సార్ ఆ వాట్సాప్ గవర్నెన్స్? మీ సెల్ ఫోన్ లోనే అన్ని పనులు అయిపోతాయి, మీ ఇంటికాడ కూర్చుండి అయిపోతాయి. అవునా? అయితే అక్కడ ఉన్న వాళ్ళని అడగండి సార్, ఆ వాట్సాప్ గవర్నెన్స్ ఎంతమంది వాడుకుంటున్నారో మనకే తెలుస్తుంది. ఇది వాడుకుంటున్నారా మీరు? ఏమా అలా సినిమా చూసినట్టు చూస్తే కుదరదు. చేతులు పైకి ఎత్తండి సార్. మీరు అడగండి సార్ వాళ్ళని. చేతులు పైకి ఎత్తండి. ఏంటి సార్ ఎవరు ఎత్తడం లేదు అంటే ఎవరు వాడడం లేదన్నమాట. రామసుందర్ రెడ్డి చూసావు? అబ్బే ఎరిబ్యాడ్. ఆ కలెక్టర్ గోను లేపి చూపించండి సార్ ఓ పాలి. సరే లేచినప్పుడు కొంచెం చూడు. కలెక్టర్ గా చూపిస్తున్నా. ఓకే ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ సబ్జెక్ట్ ఎత్తుకోండి సార్. రౌడీలు అనేవాడు ఎవడు ఉండడానికి వీలు లేదు. ఓయేమో, ఒకవేళ ఎవరన్నా రౌడీలు ఉంటే ఏడు చేస్తారు సార్? ఒకవేళ అలాంటి రౌడీలుంటే వేరే రాష్ట్రాలకు పారిపోవాలి తప్ప మీ ఊర్లో ఉండడానికే వీలు లేదు. అయ్య బాబోయ్, ఇదే జోస్లో ఓ సెంటిమెంట్ డైలాగ్ కూడా వదలండి సార్. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్ జాగ్రత్త, అదే చివరి రోజు మీకు. అలాగే మాజీ మంత్రులు ఇళ్ల మీద దాడి చేసి పెట్రోల్ బాంబులు ఇచ్చిన వారి మీద కూడా ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందో లేదో చూడండి సార్ కూసింత.